హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా గ్రామస్తులందరూ కలిసి అయితే కట్టలు కొట్టడానికైతే అడవిలోకి అయితే రావడం జరిగింది. మేమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే ఈ చెట్టు అయితే పడడం జరిగింది. ఈ చెట్టు పడడానికి కారణం ఏమిటంటే మా గ్రామంలో అయితే ఫంక్షన్ అయితే ఉంది. మా గిరిజన ప్రాంతంలో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు అయితే ఈ విధంగా అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అయితే మేము ఎండు కర్రలను అయితే కొన్ని కట్టల కింద అయితే మేము యూజ్ చేస్తూ ఉంటాం. కట్టెల్ని కొట్టేటప్పుడు అయితే ముందు మనం గొడ్డలి ఎలా ఉందని సరి చూసుకోవాలి. గొడ్డల్ని జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. గొడ్డలికి కర్రకి మధ్య మన కాలైతే 2 అడుగుల దూరం అయితే పాటించైతే వీటిని కర్రలనైతే పేడాలి. లేదంటే కాలు కట్టే అవకాశం ఉంది జారిపోయి. वीडियो अनुकाला कट्टे ता मस बाप मंग गोड़ा ता कलिसिदे मामा తిందామని గాడి కాని గద్గేన్ కొట్టేను మే నేను తాగండ్రా కాడి కూడా బతుకొనేసి నిన్ను సాసి వీడే 50 సంవత్సరాల్లో కుర్రోడు సత్యబాబు 50 సంవత్సరాలు ನಂಗೊಂಜ ಹಾಡ ನಿಂಗೊಂಜಿ ಅಲ್ಲ ಗಲ್ಸ ಹಾಡ ನೀನು ರಿಹಿ ಓಡೇನಾ ಓಡ್ರಿ ಅಲ್ಲೇ ನೀನು ಗ್ಲಾಸ್ వీడు దింకు కక్కుర్తి పోతుంది కక్కు తాగాడు వినీత్ తిన్నర్లా పాంగి వినీత్ వచ్చి డ్రింక్ పోత్ మెడ్డేరి మెడ్డేరి మెడ్డే కట్కాయ వస్తాయినా మెడ్డేరి డ్రైవర్ తోయాలి సబ్స్క్రైబ్ చేయండి అన్న. సుమారుగా మాకైతే కట్టెలు కొట్టడానికి ట్రాక్టర్ లోడ్ వేయడానికి అయితే మాకు దాదాపుగా 3 గంటల సమయం అయితే పట్టింది. మా గ్రామం నుంచి అయితే 35 మంది అయితే ఇక్కడ రావడం జరిగింది. మేమైతే ఇప్పుడు మాకు కావాల్సిన కర్రలన్నీ అయితే మేమైతే లోడ్ చేసి అయితే పంపించాం. మేమైతే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అడి నుంచి అయితే ఊరికైతే వచ్చేసాం. కట్టెలు కొట్టి అయితే బాగా అలసిపోయారు మా వాళ్ళు. అయితే టిఫిన్ బ్రేక్ అయితే తీసుకుంటున్నారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.